ప్రపంచానికి మన దేశం ఇండియా పేరుతోనే బాగా తెలుసు. అది గ్రీక్ నుండి వచ్చింది. గ్రీస్లో కాకుండా ఇతర దేశాల్లో మన దేశానికి వేరువేరు పేర్లున్నాయి. ఈస్టర్న్ కంట్రీస్ అయిన చైనాలో తియాంగ్జో అనే పేరుతో, జపాన్లో అయితే టెంజికో అనే పేరుతో పిలుస్తారు. ఈ రెండు పేర్లకి అర్థం ఏంటో తెలుసా? స్వర్గం లాంటి భూమి అని. మన భారతదేశంలో బౌద్ధ మతం పుట్టిన కారణంగా వీళ్ళు మన దేశాన్ని శ్రద్ధాభావంతో చూస్తారు. చైనా యాత్రికుడైన హాన్సంగ్ మన దేశాన్ని వుయిన్ అంటే 5 భూభాగాలు గల దేశమని మెన్షన్ చేశాడు. కొరియా భారత్ను చియాన్చుక్ అని, వియత్నాం అయితే తియాంత్రో అని పిలుస్తారు. ఇక వెస్ట్ లో చూసుకుంటే మన దేశాన్ని యూదులు లేదా జ్యూస్, క్రిస్టియన్స్ హోడు అని పిలుస్తారు. హోడు భారతదేశం యొక్క హీబ్రూ పేరు. మన దేశ ప్రస్తావన హోలీ బైబిల్లో బుక్ ఆఫ్ ఎస్తెర్లో ఉంటుంది. అరబ్బులు భారత్కి వచ్చినప్పుడు అల్ హింద్ అని పిలిచారు. ఇక్కడ నుండి హిందుస్థాన్ అనే పేరు వచ్చింది. ఇక ఉత్తరంలోని టిబెట్లో భారత్ను ఆయుర్వేదం మరియు బౌద్ధ మతం కారణంగా పగియోల్ అని అంటారు. ఇక సౌత్ ఈస్ట్ లోని థాయిలాండ్ మరియు మలేషియాలో మన దేశాన్ని జంబూ ద్వీపం అని పిలుస్తారు. ఇది భారతదేశం యొక్క పురాతనమైన పేరు.